అలా ఊహించండి ఒకసారి. 2 చేతులు కాదు, 10 చేతులు కాదు, 1000 చేతులు ఉన్న ఒక మనిషిని ఊహించగలరా? ఒక్కడే సైన్యాల్ని ఎదుర్కొనగలడు, నదుల ప్రవాహాన్ని ఆపగలడు, పర్వతాలను ఎత్తగలడు, అసాధారణ శక్తితో ప్రపంచాన్ని పాలించగలడు. అసాధ్యమనిపిస్తుందా? కాని చాలా కాలం క్రితం అలాంటి ఒక రాజు ఉన్నాడు. ఆయన పేరు కార్తవీర్య అర్జునుడు. ఆయన హేహయ వంశంలో జన్మించాడు, ఒక శక్తివంతమైన రాజవంశం. కాని ఇతర రాజుల్లా బలవంతుడిగా పుట్టలేదు. కొన్ని కథలు చెబుతాయి తన చిన్ననాటి రోజుల్లో ఆయన బలహీనుడని. ఆ బలహీనత అతని హృదయంలో అగ్నిలా మండింది. అతనికి శక్తి కావాలి, శారీరక శక్తి మాత్రమే కాదు, దైవిక శక్తి కావాలి. అందుకే మహానుభావులు చేసినట్లే ఆయన కూడా ఒక నిర్ణయం తీసుకున్నాడు. సుఖాలను వదిలి అడవుల్లోకి వెళ్లి తపస్సులో మునిగిపోయాడు. లోతైన తపస్సు. ఆయన ఆరాధించిన దేవుడు దత్తాత్రేయుడు. బ్రహ్మ, విష్ణు, శివుల త్రిమూర్తితత్వాన్ని కలిగిన దివ్యస్వరూపం. రోజులు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి. ఆయన ధ్యానంలో నిలబడి శ్వాసను నియంత్రించి, మనసును నియంత్రించి, ఇంద్రియాలను జయించి చివరకు దత్తాత్రేయుడు ప్రత్యక్షమయ్యాడు. వరం కోరుకో అని అన్నారు. కార్తవీర్యుడు బంగారమడగలేదు, రాజ్యాలడగలేదు, తనను ఎవరూ జయించలేని అపారమైన శక్తినడిగాడు. దత్తాత్రేయుడు ఊహించలేని వరం ప్రసాదించాడు. 1000 చేతులు. ప్రతి చేయి శక్తితో నిండినది, ప్రతి చేయి ఆయుధాలను ధరించగలదు, ప్రతి చేయి దైవశక్తి ప్రతీక. అలా కార్తవీర్య అర్జునుడు అజేయుడయ్యాడు. ఆయన ఖ్యాతి అగ్నిలా వ్యాపించింది. రాజ్యాలను జయించాడు, యోధులను ఓడించాడు, మహారాజులు కూడా ఆయన ముందు తలవంచారు. ఆయన చేతులతో నదులను ఆపగలడని ప్రజలు చెప్పుకున్నారు. ఒకరోజు ఆయన నిజంగానే ఆ పనిచేశాడు. నర్మదా నది తీరంలో నిలబడి తన 1000 చేతులతో నది ప్రవాహాన్ని అడ్డుకున్నాడు, తన శక్తిని చూపించడానికి. నీరు ఎగసి దూరప్రాంతాలను ముంచేసింది. అక్కడ సమీపంలో ఒక శక్తివంతమైన రాజు తపస్సు చేస్తున్నాడు. ఆ రాజు రావణుడు. అవును, అదే రావణుడు. నీటి ప్రవాహం అతని తపస్సును భంగం చేసింది. కోపంతో రావణుడు యుద్ధానికి సవాలు విసిరాడు. కాని జరిగిందేమిటంటే అందరినీ ఆశ్చర్యపరిచింది. కార్తవీర్యుడు రావణుడిని ఓడించాడు, బంధించాడు, సాధారణ మనిషిలా కారాగారంలో పెట్టాడు. ప్రపంచాలను కంపించేసే రావణుడు వినమ్రుడయ్యాడు. అది కార్తవీర్యుడి శక్తిస్థాయి. కాని శక్తి పెరిగినప్పుడు అహంకారం నెమ్మదిగా పెరుగుతుంది. తన శక్తి ఒక వరమని కార్తవీర్యుడు మరిచిపోయాడు. తనను ఎవరూ తాకలేరని భావించాడు, అజేయుడినని అనుకున్నాడు. కాని విధి చూస్తూనే ఉంది. ఒకరోజు వేటకు వెళ్లిన కార్తవీర్యుడు ఋషి జమదగ్ని ఆశ్రమానికి వెళ్లాడు. ఆ ఋషివద్ద కామధేనువు అనే దివ్యగోవు ఉంది, ఎవరికి కావలసినదైనా ప్రసాదించగలదు. రాజు ఆశ్చర్యపోయాడు. ఆ గోవును తనకు కావాలని కోరుకున్నాడు. ఋషి నిరాకరించగా కార్తవీర్యుడి సైనికులు బలవంతంగా తీసుకెళ్లారు. అదే నిర్ణయం అతని జీవితాన్ని మార్చేసింది. ఎందుకంటే ఆ ఋషి కుమారుడు సాధారణుడు కాదు. ఆయనే పరశురాముడు, విష్ణువు అవతారం. కోపంతో మండిపోయిన పరశురాముడు కార్తవీర్యుడికి యుద్ధానికి సవాలు విసిరాడు. ఆ యుద్ధం భూమిని కంపించింది. 1000 చేతులు తుఫానులా కదిలాయి, ఆయుధాలు మెరుపులా ఎగిరాయి. కాని విధిని ఎవరూ తప్పించలేరు. ఒక్కొక్కటిగా పరశురాముడు కార్తవీర్యుడి 1000 చేతులను నరికాడు. ఒకప్పుడు అజేయుడిగా కనిపించిన రాజు పడిపోయాడు. ఇదే పాఠం. కార్తవీర్యుడు చెడ్డవాడు కాదు, అతను దీవించబడ్డాడు, శక్తివంతుడు. కాని శక్తి వినయం మరిచినప్పుడు పతనం ప్రారంభమవుతుంది. ఇప్పటికీ కొందరు కార్తవీర్య అర్జునుడిని ఆరాధిస్తారు. ఎందుకంటే ఆయన ప్రతీక అసాధారణ శక్తి, నాయకత్వం, ధైర్యం, సంపద రక్షణ. కొన్ని సంప్రదాయాల్లో ప్రజలు ఆయనను ప్రార్థిస్తారు. కోల్పోయిన ధనం తిరిగి పొందడానికి, ఆస్తి రక్షణ కోసం, కష్టకాలంలో శక్తి కోసం, శత్రువులపై విజయం కోసం. ఆయన మనకు గుర్తుచేస్తారు. దైవవరాలు మనిషిని ఎత్తుకు తీసుకెళ్తాయి, కాని వినయం మాత్రమే అతన్ని నిలబెడుతుంది. ఒక్కసారి ఊహించండి, 1000 చేతులు ఉన్న రాజు, ప్రపంచాన్ని జయించినవాడు, రావణుడిని బంధించినవాడు, అయినా తన అహంకారానికి ఓడిపోయాడు. ఇంకా ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.